సార్ ఈ రాఘవరెడ్డికి పోస్టులు పెట్టమని షర్మిల ఇందాక చెప్పారు కదా, ఆ రాఘవరెడ్డికి ఎవరు ఇచ్చారు సార్? అవినాష్ రెడ్డి ఇచ్చారని చెప్పినాడు. అది మనం ఇంకా ఫర్దర్ విచారాలి. అంటే పూర్తిగా చెప్పలేదు. అవినాష్ రెడ్డి చెప్తుంటే రాఘవరెడ్డి నోట్స్ రాసుకునేవాడు. అది 1-2 సార్లు నేను చూస్తున్నానన్నారు. అదేంటనేది ఇంకా మరి ఇప్పుడు మనం సునీత గారు అయితే హైదరాబాద్లో కంప్లైంట్ ఇచ్చింది. మనకు కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం విచారణ చేపడతాం. అది ఎక్కడ ఈ కేసా వేరే చదవలేం మీ ముందు, మీరే దయచేసి మీ కళ్ళతో చూడండి. సో అవి అంటే జనరల్గా ఇలాంటి అంటే మనం ఆఫ్ ది ఫ్రాంక్గా మనం ఒక ఈ గవర్నమెంట్ ర్యాంకు స్టేటస్ పక్కన పెడితే కడుపుకి అన్నం తినేవాడు అయితే ఇలాంటి భాషలు ఆడవాళ్ళ మీద వాడరండి మన సమాజంలో. ఏమో పూర్వకాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు అంట, ప్రేతాత్మలు పిశాచాలు ఉండేవి. ఇది ఋషులు యాగాలు చేస్తుంటే చెట్లు నరికి లేకపోతే జంతువులు చంపి రక్తం తీసుకొచ్చి ఆ యాగ మంటల మీద పోసేవాళ్ళు అంట. ఇక ఆ జాతికి చెందిన వాళ్ళు. ఏంటంటే ఒకసారి అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు పోస్టులు పెట్టారు తల్లిపోతే, కానీ సునీత శర్మిల పైన కూడా పెట్టాడు అసభ్యకరంగా. ఆయన ఇంటెన్షన్ ఏమనుకుంటున్నాడు? ఆయన ఇంటెన్షన్ ఏం లేదు. రాఘవరెడ్డి ఇచ్చాడు, పెట్టాడు, 13,000 తీసుకునేవాడు అంతే నెలకు. దీనికి దానికి సంబంధం లేదండి. ఇష్యూ అని కాదు, రకరకాలు ఉంటుంటాయండి దానికి. అది ప్రభుత్వం అనేది ప్రభుత్వం డిస్క్రిప్షన్ అండి. ఎవరు ఎక్కడ ఉంటారనేది ప్రభుత్వం యొక్క విచక్షణ. దానికి మనం ఏం మాట్లాడాం. అవునండి పెట్టారు. అదే అదేనండి, అది ఇప్పుడు ఇంకా చూడాలండి. ఇప్పుడేమో నేనే కొన్ని పోస్టులు పెట్టానని అంటున్నాడు. సో అది దీన్ని ఇప్పుడు దాని మీద ఫర్దర్ ఇప్పుడు మనం ఆ సునీత గారు కానీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే లేకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆ కేసు బదలాయిస్తే మనం ఫర్దర్ విచారణ చేపడతాం. అదే వైఎస్ సునీత గారు ఇచ్చారండి. వాళ్ళు దానిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అయితే రెండు రకాలుగా చేయొచ్చండి. ఆ కేసే హైదరాబాద్ పోలీసులు మనకు బదలాయించవచ్చు, లేకపోతే సునీత గారు వచ్చి ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వచ్చు. వస్తే దాని మీద మనం ఫర్దర్ విచారణ చేపడతాం. అంటే ఈ కేసుకి దానికి డైరెక్ట్ రిలేటెడ్ ఇతను వాంగ్మూలంలో వచ్చిన విషయాలన్నీ మీకు మీతో పంచుకోవడం జరిగింది. ఇదంతా కాన్స్పిరసీ కాదండి. అదే తాడేపల్లిలో పీవీఆర్ ఐకాన్ కాంప్లెక్స్ 3వ ఫ్లోర్లో పెట్టుకుని ప్రభుత్వ జీతంతో అందరూ దానిలో నియమించుకుని ఇలాగ బూతులు తిడతాం అంటే ఏంటంటే ప్రతిపక్ష పార్టీ యొక్క మనోధైర్యాన్ని రోడ్డు మీదకి వచ్చే బయటకు వద్దామన్న మనోధైర్యాన్ని చంపడమే కదా. ఇది అంతా దైత్య రాజకీయం అంటారు, దైత్య ప్రవృత్తి. 8 జిల్లాలో ఒక 10 కేసులు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో 30 నుంచి 40 కేసులు ఉన్నాయి. ఏమండి ఏ విషయంలో అండి? మా స్టాఫ్ మీద ఎందుకు తీసుకుంటాం? అది సిఐ గారిది అంటే ఆ రోజు అతను బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు కాబట్టి చేయవలసి వచ్చిందండి. ఇతన్ని ఖచ్చితంగా ఇతనికి అన్నమయ్య ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. అన్నమయ్య వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటే హ్యాండ్ ఓవర్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో సక్రమంగా నిర్వర్తించలేదు. చెప్పా ఫస్ట్ వ్యక్తి వచ్చేసి వర్రా రవీందర్ రెడ్డి, తండ్రి సూర్యనారాయణ రెడ్డి అండి. నెక్స్ట్ సుబ్బారెడ్డి అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ ఉదయ్ రెడ్డి. కరెక్ట్నా? ఉదయ్ థర్డ్ పర్సన్ ఈజ్ ఉదయ్. వాళ్ళిద్దరూ ఇతన్ని తప్పి పారిపోవడానికి సహకరించారు తప్పితే ప్రత్యేకంగా వేరే నేరంలో వాళ్ళదేమీ లేదు. దేర్ రోల్ ఈజ్ నాట్ ఇంటూ ద మార్ఫింగ్ అండ్ పోస్టింగ్ యాజ్ సచ్. అతను తప్పించుకునే క్రమంలో అతను సహకరించినందుకు వాళ్ళని కూడా పట్టుకున్నందుకు వీళ్ళందరూ ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ళు, క్లోజ్ ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ద రీజన్ వై దే హ్యావ్ హెల్ప్. అండి ఇది మరి ఇంత పెద్ద స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా
ఇప్పుడు ఆ ఏవైతే పరికరాలు పీవీఆర్ ఐకాన్ కాంప్లెక్స్లో అవన్నీ హైదరాబాద్కి బదలాయించారన్నారు, హైదరాబాద్కి కొన్ని బెంగళూరుకి. మరి కస్టడీ తీసుకుని మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రదేశాలకి తిప్పి అన్నీ చేయాలి కదా, కస్టడీ ఖచ్చితంగా కోతాం. తర్వాత మరి బండి రాఘవరెడ్డి విషయం గురించి మనకు వాంగ్మూలంలో చెప్పిన తర్వాత కడప జైల్లో ఉంటే ప్రాణహాని కూడా ఉంది, వేరే జిల్లా జైలుకి కూడా మనం మ్యాజిస్ట్రేట్ గారిని రిమాండ్ ఇవ్వమని కోరుతాం. రాఘవరెడ్డి ఏమన్నా సెర్చ్ చేసి మేము మొదలెడతామండి. అంటే అది కంప్లైంట్ సునీతమ్మ గారి నుంచి కానీ, లేకపోతే సునీత గారి నుంచి కానీ, లేకపోతే హైదరాబాద్ నుంచి మనకు బదలాయింపై రావాలి కదా. వ్యక్తిగతంగా షర్మిల గారి మీద, సునీత గారి మీద వ్యక్తిగతంగా ఆరోపణలు దోషాలు చేస్తారు. వాళ్ళ నుంచి రాకుండా మనం సుమోటో పెడతాకుండదు. రాఘవరెడ్డి సార్ సిఐ అదేనండి, ఆ కంప్లైంట్ వస్తే మొదలెడతామండి. అంటే ఈ దీనిలో ఉంది, ఇవన్నీ వేరే. ఇప్పుడు మెయిన్ అది ఇతను చెప్పిన దాని మీద అయితే అది రావాలి.